ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క చిన్న సమస్య వచ్చినా ఏదొచ్చినా కానీ తన ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క సమస్యను కానీ కాపాడుకుంటూ ఉద్యోగించుకుంటూ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ పోతాం. 5 ఏళ్ళు కష్టపడయ్యా, నువ్వు కూడా కష్టపడు, తర్వాత నీకు సీట్ ఇస్తామని చెప్పాలా. అంతేగాని ఈయన గుండె ఆయన ప్రజెంట్ ఆయనకి స్థానికుడు వదిలిపెట్టి కష్టపడేవాడికి వదిలిపెట్టి నువ్వు ఆ నిజో నుంచి వచ్చిన ఆయనకి 150 కోట్లు అంటున్నారు పెద్దలు. ఆ అమౌంట్ తీసుకొని మీరు ఏం సాధిస్తారండి? ఇప్పుడు మేము ఒకటే చెప్తాను, మా కార్యకర్తలు కావచ్చు, ఆ మహిళలు కావచ్చు, అందరూ జితేందర్ గౌడని ఎట్లా చెప్తే అట్లనే వింటాము. ఇంకొకటి కూడా సభాముఖంగా ఏం తెలియజేస్తానంటే మేము ఇండిపెండెంట్ వేసుకుంటాము, ఖచ్చితంగా ఏమిచ్చుకుంటాము, గెలిపించుకుంటాము కూడా. జయరాం గెలిచే అవకాశాలే లేవు. ఇందాక లాయరన్ అన్నాడు, గుంటకల్లో ఏ సీట్ అయితే వస్తే పైన అధిష్టానం కూడా అదే ఉంటారు. చంద్రబాబు నాయుడు సార్ గారు ఇక్కడ వేరే పార్టీకి అవకాశం ఇస్తే మీరు కూడా అధిష్టానంలో పోతారు. కాబట్టి మీరు తెలియజేసేది ఏమంటే జితేంద్ర గౌడ్ ఇంకొకసారి ఆలోచించండి. ఎలాంటి వ్యక్తికి ఇచ్చినాము? మీ కుటుంబాన్ని అన్నాడు, మీ భార్యని అన్నాడు, మీ కొడుకుని అన్నాడు, అచ్చెన్నాయుడు సార్ గారిని అన్నాడు, ప్రతి ఒక్కరిని వేధించినాడు. అట్లాంటి వాడికి మీరు ఇచ్చి సీట్ ఇస్తే ఇక్కడ కూడా ఏమవుతుందో ఆలోచించండి. ఆలూరులో చేయని పని ఈడేం చేస్తాడన్నా? ఆలూరులో ఏం చేసినాడు? గుండెకాలకు వచ్చి ఏం సాధిస్తాడు ఆయన? ఏం ప్రజలకు మంచి చేస్తాడని మీరు టికెట్ ఇచ్చినారు? అట్లాంటి వాళ్ళు ఎంత పెట్టుకుంది. మా జితేంద్ర కూడా ఎంత పడినా ఒక్క రోజు కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదు. ఎక్కడి నుంచో వచ్చి వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చి కండువా వేసుకున్నా ఎంత పెట్టుకొని తిప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు సార్ గారు. కాబట్టి మీకు చెప్పేది ఏమంటే గుంటకల్ సీట్ పోగొట్టుకుంటారు. మేము ఇండిపెండెంట్ ఏసే తీరుతాము, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తున్నాం సార్ సభాముఖంగా. గుంతకల్లు నియోజకవర్గంలో మరి కష్టపడి పనిచేస్తే నీవు కనీసమైన ఇంతమంది నువ్వు ఇచ్చేటప్పుడు కూడా ఒక్క ఊరైనా మరి పిలిచి అడిగి నీ ఎంతకే నీవు వచ్చి అనంతపురం జిల్లాలోకి వచ్చిన తర్వాత మరి ఏమైంది నీ రెడ్డ బుక్? మరి లోకేష్ గారు మీ తండ్రి గారు ఏమైంది? ఈరోజు ఒక వ్యక్తికి టికెట్ ఇస్తేనే ఎంత బాధకరమై ఈ దుఃఖంతో బాధపడుతున్నాం. మరి ఇక నీవు లోకలు చెల్లించుకోగల తప్పదు నువ్వు అనుకుంటున్నావేమో. చంద్రబాబు నాయుడు నీవు 150 కోట్లకు అమ్మడమైనదని ఈరోజు 175 ఒక సామాన్య కార్యకర్త, ఒక మాజీ మార్కెట్ చైర్మన్ మాట్లాడితే కొంతమంది నన్ను అన్నారు. కానీ ఈ రోజు నీ బతుకు బజారు పాలైపోయి 150 కోట్లకు అమ్మడమైనామని కూడా ఈ రోజు ప్రజానికంగా జరుగుతున్నా. కానీ నాకు ఉండేది ఒక్క కొడుకో బిడ్డ. సర్పంచ్ చేస్తే 3 ఎకరాలు అమ్ముకుంటే, మరి ఎంపీడీసీగా నిలబడితే 1 ఎకరా అమ్ముకుంటే. కానీ తెలుగుదేశం వస్తాది అనుకుంటే మరి ఈ రోజు మా పరిస్థితి, మా పిల్లలు, మా పరిస్థితి, మా కుటుంబాలు ఏమైపోతున్నాయి? అయినా కూడా ఓర్పుతో సహనంతో వారి కుటుంబం, వారి కుమారులు, వారి అన్నగారంతా కూడా నాయన మంచి కాలం వస్తుందని ఈ విధంగా పోతే నీవు ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, వేరే వారికి వచ్చి విసిరి ఈ రోజు మా పరిస్థితి. నీవు 175 సీట్లు అంటున్నావు కదా, కానీ ఒక్కతోనే పార్టీని జెండాని నీవు కూడా దొడ్డిదాని వచ్చినటువంటి చంద్రబాబువే, నువ్వు కూడా ఏం సరిగ్గా రాలే. కానీ ఈరోజు మమ్మల్ని ఇంతమంది వచ్చిన వ్యక్తులని మా ఉసురు గుంతకల్లు నియోజకవర్గం నుంచి మా ఉసురు కొట్టవకు తప్పదని కూడా ఈ రోజు సమయంగా చెప్తున్నా. ఎందుకంటే మా బాధ అర్థం చేసుకో. కానీ మా గుంతకల్లులో ఉన్నటువంటి ఇంతమంది అక్కగారైతే రోజు పత్తలు వేస్తేనే, సాయంత్రం వేస్తేనే వారి భర్తలను వదిలి తెలుగుదేశం జెండా ఎగరాల 2020 ప్రతి ఇంటింటికి తిరిగి ప్రొద్దన వేసిన ఫోటోలు పెట్టి ఇంత పార్టీకి పనిచేస్తే మీరు దొంగదారులు వచ్చి దొంగదారులు అంటున్నారు. అదే వారు వైఎస్ఆర్ అంటుండే ఏమంటుండే, ఈయన వచ్చిన దొంగదారిగా వచ్చినాడని. ఈరోజు దొంగదారిగా ఈరోజు గుంతకల్లు టికెట్ ఇచ్చావు. మేము కొమ్మునూరు చేయరామ్ని నువ్వు చేర్పించుకో కాదలే. కానీ ఈరోజు మా బతుకులు ఏం కాదా? కానీ నీవు చేయించడం తప్పు. నా బాధ విశ్వించుకోలేక నేను అనలేకపోతున్నా. మరి ఈ తెలుగుదేశం పార్టీకి ఈ కుటుంబాలు ఎప్పుడు అండగా ఉంటుంది. మరి మనందరం కూడా జితేంద్ర గౌడ అన్న అడుగుదాడులో నడుస్తాము అని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు తెలియజేస్తూ
జై తెలుగుదేశం, జై జితేంద్ర గౌడ్. కార్యకర్తలకు మరియు కుటుంబ సభ్యులకు మరియు అదేవిధంగా గుత్తి పామిడి మండలంలో వచ్చినటువంటి సీనియర్ నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేసినాము. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ప్రకటించినాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా చూసినా కూడా మన జితేంద్ర గౌడ్ కుటుంబానికి ఎప్పుడు చూసినా కూడా ఇబ్బందులు కలిగించడమే తప్ప సానుకూలంగా స్పందించి టికెట్ డిక్లేర్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకున్నా కూడా ఈ గుంతకల్ నియోజకవర్గం టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించాలంటేనే తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే ఆ టైంకి వచ్చేసి డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు, తర్వాత వచ్చేసి పక్క నుంచి జిల్లా నుంచి వచ్చేవాళ్ళు వలసల పక్షులు చాలా మంది ఉంటారు. అట్లా వాళ్ళ కోసం ఆయన అన్వేషిస్తుంటాడు. మనం ఒకసారి గమనిస్తే 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వార్డు తిరగాలన్నా గ్రామ తిరగాలన్నా కూడా 20-30 మంది కార్యకర్తలుగా లేరు. అలాంటి కార్యకర్తలు ఇప్పుడు ఈ రోజు టికెట్ డిక్లేర్ చేస్తారన్న ఉద్దేశంతో కాదు, ఈ రోజుకి కూడా వేల లక్షలాది మంది వస్తున్నారు జితేంద్ర గారి కుటుంబానికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పేసి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఖచ్చితంగా జితేంద్ర గారికి కేటాయిస్తారు, అధిష్టాన వర్గం ఖచ్చితంగా అందుకే ఖచ్చితంగా డిక్లేర్ చేస్తారన్న ఉద్దేశంతో ఇంతవరకు వేచి చూసినాం. కానీ ఈ అభ్యర్థుల పరిశీలనకు వచ్చేదానికి ఐవేరస్ కాల్స్ అంటారు. అది ఫేక్ ఐవేరస్ కాల్స్, అది ఫేక్ ప్రతిపాదనలు. ఊరికే ఫోన్ చేసేది పలానికి 101 పలానికి అదంతా ఫేక్, కేవలం డబ్బు డబ్బు డబ్బు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ సభాముఖంగా నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. అధిష్టానం మేరకు మేము నడుచుకుంటూ పోతామని చెప్పేసి చెప్పినాము. కానీ ఇక్కడ కష్టపడినటువంటి జితేంద్ర గౌడ్ గారి నాయకత్వంలోనే మేము ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి సాగించాలని చెప్పేసి ఎంతో ఆతృతో ఉన్న క్షణంలో ఉన్నటువంటి 11:30-12 మధ్యలో గుమ్మూరు జయరాం గారికి టికెట్ కేటాయించడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం అనేది మీకు అర్థం కావాలా. అంటే టికెట్ల పరిశీలనకు వచ్చేదానికి ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఒక విధంగా బాధ అయిండొచ్చు మాకు, కానీ ఒక ప్రేమ ఆప్యాయతో ఇంతమంది వచ్చినారు కదా, దీన్ని చూస్తే నిజంగా కడుపు నిండుతుంది. చాలా 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 థ్యాంక్స్. ఒక విషయం మాత్రం నేను చెప్తా, చిన్నాయన ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో ఉంటాడు. అది ఎట్లా పార్టిసిపేట్ చేస్తాడు అనేది ఆయన నిర్ణయించుకొని చెప్తాడు. మేమంతా దానికి కట్టుబడి ఉంటాము. మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనాలు. కూర్చోండి అన్న, స్పీకర్లు పెడుతున్నారు, కూర్చోండి, ఇంటి పడతాయి. స్పీకర్ పెట్టాడు, అందరికి వినపడొస్తుంది. దయచేసి అందరు కూర్చుంటే అందరూ రావుకనా. మా నాయన కాలం నుంచి రాజకీయాల్లో నడుస్తూ వచ్చాం. అప్పటి నుంచి నమ్ముకున్న వ్యక్తుల్ని మేము ఎప్పుడు చేయి వదలలేదు, చేయి పట్టుకొని ముందుకు నడుస్తూ వస్తామన్నాం. ఈరోజు కూడా నాకు టికెట్ రాలేదు కదా అని తప్పుకునే ప్రసక్తే లేదు. మీకు
మీకు అండగా ఉండి మీ సమస్యలు ఏమన్నా కూడా ఉన్నా కూడా నేను నా సమస్యగా పరిగణన తీసుకొని దాన్ని పరిష్కరించే దిశలో మీతో పాటు నడుస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడున్న ఈ రాజకీయాల్లో రేపు జరగబోయే పరిణామాలు ఎలాగ ఉంటాయో తెలియదు. మరి కార్యకర్తలు ఈడ నాయకులు శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నారు. దీంతోనే కొంతమంది శ్రేయోభిలాషులు ముసుగేసుకొని కొన్ని విషయాలు తెలుసుకునే వక్తలు కూడా దీంతో వచ్చారు. అలాంటి వాళ్ళు గమనించాలి. అయ్యా మేము తప్పు చేసేది కనుక్కుంటే వచ్చామని వాళ్ళు కనుక్కున్నారు కనుక మాకన్నా సిగ్గు ఉండాలా, మేమన్నా బయటికి వెళ్ళిపోవాలా, లేదంటే ఒక పద్ధతిగా మనం ఉండాలా అని ఒక ఆలోచన కూడా అలాంటి వ్యక్తులకు కలగాలనే ఉద్దేశంతో మీకు చెప్తా ఉన్నాను. కేవలం ఆ ముసుగు వేసుకొని ఎక్కడ ఏమి జరుగుతాయి అవి తెలుసుకొని పోయడానికి కొంతమంది మన ఈ కార్యకర్తల్లో కలిసి మెలిసి కూర్చున్నారు. దయచేసి అట్ల వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఏ గొడుగుకైనా ఏ ఎండకైనా ఎలా కావాలంటే ఆ గొడుగులు మార్చుకుంటూ పోగలుగుతారేమో కానీ నా కార్యకర్తలు, మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. కనుక దయచేసి అలా గొడుగు మార్చేవాళ్ళు సిగ్గు సదుమం ఉంటే మీరంతకు మీరు స్వచ్ఛంగా మీరు కట్టించి వెళ్ళిపోతే నాకు చాలా బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. అయితే ఇక్కడ ఉన్న మన కార్యకర్తలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ భరోసా ఇస్తా ఉన్నా, రాబోయే దినాల్లో కూడా మిమ్మల్ని ఇచ్చే ప్రసక్తే ఉండదు. మీ వెంటే ఉంటాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను. ఇప్పుడు మీరంతా ఇక్కడ వచ్చారు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. అయ్యా మేము ఏమైనా మనం చేయవలసిన కార్యాచరణ జీవితాల్లో అన్ని బాగుంటాయని ఒక సంకల్పంతోనే అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి పని చేసుకొని పోయి ఈ 5 ఏళ్ళు ముందుకు వచ్చేసారు. మరి ఈ క్షణంలో ఈ తప్పిదం వల్ల కార్యకర్తలు మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి, కార్యకర్తలు ఏ విధంగా దెబ్బతింటారన్న ఆలోచన జ్ఞానం లేకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా నేను ఏం మేము పొరపాట్లు చేసాము, చంద్రబాబు గారు ఈ విధంగా పొరపాట్లు చేసాము, మా జీవితాలు ముందుకు ఏమవుతావు ఏమో, ఎక్కడి నుంచో తీసుకోవచ్చు, ఎవరినో పెట్టి వాళ్ళకి చేయమంటే, ఈ ఊడికలు చేయమంటే మేమన్నా బానిసలమా అనే భావంతో ఉన్నారు. మరి ఈరోజు మీ అందరికీ నేను ఒక భరోసా ఇస్తామన్నా. ఈ 5 ఏళ్ళు మీరందరూ పార్టీకి నాకి సహకరించి, అదేవిధంగా నేను కూడా మీ అందరితో కలిసిమెలిసి ఈరోజు ఈ పార్టీని ముందుకు తీసుకుపోయడం జరిగింది. మరి ఈ ఎన్నికల సమయంలో మనం చేసిన తప్పేమో మనకు తెలియదు కానీ టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆశాజీవులు చాలామంది ఉంటారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు, కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా కాన్స్టిట్యూన్సీలో కాకనే, అంటే మన కాన్స్టిట్యూన్సీ కాదు, పక్క జిల్లా నుంచి పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన వ్యక్తులకి ఈరోజు టికెట్ ఇస్తున్నాము, టికెట్ ఇచ్చారు అంటే మరి మనమంతా అసమర్థులుగా చంద్రబాబు దృష్టిలో ఉన్నామేమో అనిపిస్తూ ఉంది. ఇది చాలా బాధాకరం. చాలా మంది ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడిని నమ్ముకొని, ఆ నాయకుడు ఉన్నాడు మాకు భరోసా, మేము ముందుకు పోతాం, పెద్ద ఆయన ఏదో ఒక